హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ పదవి విరామణ చేస్తున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్. మీరు అధిక పెన్షన్ కోసం అర్హులై దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇది మీకోసమే. మీకు ఎంత అధిక పెన్షన్ వస్తుందనేది ముందుగానే తెలుసుకోవచ్చు. అధిక పెన్షన్ అర్హులైన వారికి ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ బకాయిలకు సంబంధించిన డిమాండ్ నోటీసులు పంపిస్తుంది. ఈపీఎఫ్ బకాయిలు ఎంత చెల్లించాలనేదే సూచిస్తుంది. కానీ చాలా మందిలో తాము చెల్లిస్తున్న డబ్బులకు ఎంత పెన్షన్ వస్తుందనే అంశంలో క్లారిటీ లేదు. ఇలా తమకు ఎంత పెన్షన్ అందుతుందో తెలిస్తే ఒక నిర్ణయం తీసుకోవాలని వేచి చూస్తున్నారు. మరోవైపు ఈపీఎఫ్ఓ నుంచి డిమాండ్ నోటీసు వచ్చిన 3 నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే హయ్యర్ పెన్షన్ అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని 81,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు వచ్చాయి. అందులో 30,000 మంది అధిక పెన్షన్ కోసం అంగీకారం తెలిపారు. అయితే తమకు ఎంత పెన్షన్ వస్తుంది, దాని ద్వారా లాభమేనా అనే సందిగ్ధంలో ఉన్న వారు ఆప్షన్ ఇవ్వకుండా అయోమయంలో ఉండిపోయారు. హైదరాబాద్ ఈపీఎఫ్ఓ రీజియన్ పరిధిలో 12,700 మంది అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి ఇప్పటికే నోటీసులు సైతం జారీ అయ్యాయి. కానీ పెన్షన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా చాలా మంది అధిక పెన్షన్ అవకాశాన్ని వదులుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే అలాంటి వారందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం లభించింది. ప్రస్తుతం ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.